హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. స్పెషల్ అంటే మరీ స్పెషల్ ఏం కాదు, మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఎక్కువగా తిన్న రెసిపీయే. అప్పుడు తినాలంటే చాలా కష్టము, బట్ ఇప్పుడైతే హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇది ఎక్కువగా చేసుకొని తింటున్నాము. ఏంటిదా అనుకుంటున్నారా? అదేనండి జొన్న సంగటి. జొన్న సంగటి మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు డైలీ తినేవాళ్ళు. ఇంకా ఉండంగా ఇడ్లీలు దోశలు ఇలా తింటూ వస్తున్నాము. ఇంత కారం వేశాను, ఇంతకన్నా ఎక్కువ కారం తినేవాళ్ళండి మా తాతయ్య వాళ్ళు ఈ సంగటిలో. కానీ వాళ్ళకి బీపీలు కానీ షుగర్లు కానీ అసలు డీహైడ్రేట్ అయిపోవటము, ఎండలో కూడా పనిచేసేవాళ్ళు, అలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లలు కొంచెం ఎండలో తిరిగితే చాలు బాడీ డీహైడ్రేట్ అయిపోయింది, నాకు జ్యూస్ ఇవ్వు అని చెప్పి అంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఈ ఎండలకి స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ జొన్న సంగటి డైలీ మనం తినాల్సిందే. ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా. మనము ఒక 8 అవర్స్ అనేది ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత తడంతా పోయే వరకు వడగిన్నెలో వేసుకొని కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయినా సరే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే 1 వీక్ వరకు పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇలా మిక్సీ వేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద ఒక 1 అవర్ ఆరబెట్టేయండి. ఆరబెట్టిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. 1 వీక్ తర్వాత అయితే ఉండదండి, పులపర వాసనగా వస్తుంది. ఈ రెసిపీ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దామండి. జొన్న సంగటి మనం జొన్నల కొలతతోటి తీసుకోవాలి అనుకుంటే, అంటే గట్టిగా సంగటి రావాలి అంటే ఒక గ్లాసు జొన్నలకి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. లేదు కొంచెం సాఫ్ట్గా లూజ్గా కావాలి అంటే, నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్గా కావాలి అనుకుంటే ఒక గ్లాసు జొన్న పిండికి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అమ్మమ్మ వాళ్ళైతే ఈ జొన్న పౌడర్ని ఉండలు కట్టకుండా వేడి నీళ్ళలో వేసి తిప్పేవాళ్ళండి. ఇప్పుడు అందరికీ చేత కాదు కదా, అందుకని ఇది ఈజీ ప్రాసెస్. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో జొన్న పౌడర్, దాంట్లో కొంచెం చల్లటి వాటర్ వేసి కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఇసురు కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్న పౌడర్ని డైరెక్ట్గా దీంట్లో వేయచ్చు, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సాల్ట్ కూడా వాటర్లోనే వేసి మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకోవాలి. అడుగంటదండి, అలానే అసలు తిప్పకుండా ఉండద్దు, కొంచెంగా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే జొన్న సంగటి చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాటర్ కాగేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వాటర్ కాచుకోండి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కొంచెం ఉడుకుతుందండి, ఉడికేలాగా. ఉప్మాలాగా గట్టిగా అయితే రాదు, నేనైతే సాఫ్ట్గా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ వేసాను. ఉడికేటప్పుడు అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, ఆ పౌడర్ ఆల్రెడీ నానింది కాబట్టి కొంచెం సేపట్లోనే రెడీ అయిపోతుంది. జొన్న సంగటిని మనం డైలీ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. అలాగే దీంట్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం అండ్ కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల బోన్ కూడా స్ట్రాంగ్గా అయిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ జొన్న సంగటి డైలీ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ జొన్న సంగటి రెడీ అయిపోయిందండి. దించే ముందు ఇలా నెయ్యి వేసుకోండి, అదైతే పూర్తిగా ఆప్షనల్. ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వదిలేయండి. నేనైతే నెయ్యి వేస్తాను, కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమే నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేస్తాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేస్తే సాఫ్ట్గా ఉన్నది కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది, మరీ గట్టిగా కాదు, ఇలా అయిపోతుంది. ఈ జొన్న సంగటి కాంబినేషన్లో టమాటా కూర అయితే చాలా బాగుంటుందండి. అలాగే పులుసు కూరలు కూడా బాగుంటాయి. మనకి అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే ఎక్కువ సంబార్ కారం అని ఉంటుందండి, మసాలాలు ఎక్కువ వేసి చేస్తారు. ఆ సంబార్ కారంతో తినేవాళ్ళు. ఇది మా పెద్దమ్మాయి లాసే అయితే ఇలా సంబార్ కారంతోనే తింటుంది. నేను సంబార్ కారం నెయ్యి వేసి పెడతాను, కొంచెం డైజెషన్కి మంచిది, అలాగే పిల్లలు స్ట్రాంగ్గా కూడా అయిపోతారు. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ జొన్న సంగటి చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగితే, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే మజ్జిగ కలుపుకొని తాగితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు బాడీ డీహైడ్రేట్ అవ్వదండి. పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి హాఫ్ డే కదా, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఆ ఎండలో వచ్చినప్పుడు డీహైడ్రేట్ అయిపోయింది అంటారు. మార్నింగ్ ఇలా తాపించి పంపిస్తే అస్సలు డీహైడ్రేట్ అనేది అవ్వదు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.